లేదా వాళ్ళ ఇంటికి పోయిందే సచ్చిందే బతికిందే అని వాడు చూసినాడా ఫోన్ కన్నా చేసినాడా అతి గీతి లేకుండా ఉంటే ఏమనుకునేది ఆ పాప వచ్చి మాట్లాడదాము అంటే ఈరోజు మాట్లాడతాం రేపు మాట్లాడతాం అని అంటారంట పోలీస్ కేసులు పెట్టద్దండా మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పినారు ఇన్నదాకా రాలేదు మేము ఇన్నదాకా పోలీస్ స్టేషన్కి పోయినలేదు ఇంక పోతాం న్యాయం జరిగే వరకు ఇడిచేయలే మేము ఆ పాప న్యాయం జరగల్లా అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా ఇంకొక బిడ్డనట్లు అన్యాయం చేయొచ్చా ఆవిడ న్యాయం చేయాలని మేము కూర్చోన్నాం న్యాయం జరిగే వరకు మేము మీడే ఉంటాం. నా పేరు సి రమేష్ సార్. మాది మబ్బోలపేట గ్రామము, గంగవరం మండలము. మేము 6 years నుంచి లవ్ చేసుకున్నాం సార్. ఎప్పుడు? 9th క్లాస్ నుంచి లవ్ చేసుకున్నాము. సడన్గా నేను డిగ్రీ 2nd yearలో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసిన దానివల్ల మేమిద్దరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం. అయితే కూడా నేను మా నాన్నకి అనారోగ్యంతో నేను రాను, నాకు నాన్న ఇష్టము, నేను రాను అని చెప్తే అయితే కూడా మామిడి తోపు దగ్గరికి వచ్చి బలవంతంగా నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి నన్ను తోడుకోపోయినాడు సార్. ఎవరు? భరత్ కుమార్ తోడుకోపోయినాడు. ఇప్పుడు 9 నెలల పాటు నన్ను బాగా నా దగ్గరే ఉన్నాడు, వాడుకున్న అంతా చేసినాడు. ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళ అమ్మోళ్ళు కావాలంట సార్. ఏమంటే వాళ్ళ అమ్మోళ్ళే విడితీయాలా అని చూస్తున్నారు. వాళ్ళ అమ్మోళ్ళే బైక్ తీసిస్తాను, ఇంకో అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాళ్ళు చెప్తా అన్నారంట. అంతే సార్. వాళ్ళ అమ్మోళ్ళు బైక్ తీసిస్తాము అంటే మేము ఎస్సీ క్యాస్ట్ వల్ల వాళ్ళ అమ్మోళ్ళు బైక్ తీసిస్తాము, ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పిన దానివల్ల వాడు వదిలేసి వచ్చేసినాడు. ముల్బాగల్లో 3వ తారీఖు అర్ధరాత్రి వచ్చేసి ఇంకా మా ఇత్తోళ్ళు రానిచ్చేయలేదు, మా అమ్మోళ్ళు రానిచ్చేయలేదు. నాకు ఇంకా ఆడిపోవాలన్న కూడా లేదు. దీనివల్ల అందరూ దూరం అయిపోయారు సార్. నాకు మా అమ్మ, మా నాయన, మా అన్నోళ్ళు కూడా దూరం అయిపోయారు. ఎవరు ఇప్పుడు నేను ఇప్పుడు 15 రోజులు అవుతాను సార్. ఇప్పుడు అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లోకి రానివ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు 15 రోజుల నుంచి ఏం చెప్తున్నారంటే వస్తాము, మాట్లాడతాము, రాజీకి రండి అది ఇది అని చెప్పినాడు మా అత్త మా అమ్మ. మేము వస్తాము కానీ వాళ్ళు రారు, మాట్లాడరు మాతో. ఇప్పుడు ఏమంటే నా భర్తే నన్ను వదిలేకట్లు చేపించినారు, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునేసినారు వాళ్ళు. కంప్లైంట్ అదే వీళ్ళు వచ్చి మాట్లాడతాము, కలుపుతాము అని చెప్పిన దానికి ఇన్ని రోజులు వెయిట్ చేసింది సార్. 18 రోజులు అవుతుంది. ఇప్పటికి ఆడున్నాడో కూడా నాకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.